వెళ్ళే దారి పక్కనే కాలువ ఉంటుంది, రైల్వే కాలువ. ఇది చాలా లోతు ఉంటుంది. ఒక్కసారి దీంట్లో వాటర్ ఉండవు, ఒక్కసారి ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి. ఇది చూసి చిన్న భయం అయ్యేది నాకైతే. దీని పక్కనే బండి నడుపుకొని పోవాలి, ఈ వేలోనే వెళ్ళాలి. స్కూటీలో అయితే నేనైతే దిగి నడిపించుకుంటే మేలు, లేదంటే నేరుగా వెళ్ళిపోతుంది దాంట్లో కనిపిస్తుంది. మా ఆయన అయితే ధైర్యంగా స్కూటీ కానీ బండి కానీ ఎట్లాగైనా వెళ్ళిపోతాడు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు కాబట్టి. మేమైతే తోట దగ్గరలోకి వస్తున్నాము. అదండి ఇక్కడే మొన్న తవ్వారు, వేరే తోటలోకి పైప్ లైన్ కోసం నవ్వుకున్నారు. ఇదే మా తోటలోకి దారి, ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఎందుకండి వీళ్ళు మాత్రం పని ఆపలేదు. ఇదండి నేను కూడా వెళ్తున్నాను. దేని స్టైడ్ తిరిగమ్మా ఒకసారి, పిచ్చి పిచ్చిగా ఉంది మా పాపే. చాలా గట్టులు ఉన్నాయి. ఇదండి ఇది మా బంధువులే, భాగ్యత్వం వాళ్ళ తోట. చూసారా దారి ఎంత వరస్ట్గా ఉందో. అయినా తప్పదు వెళ్ళాలి, మన తోట అటు సైడ్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా. వాటర్ కూడా తెచ్చుకుంది, అలసిపోయి పాపం కజ్జికాయ తిని అలసిపోయింది. లేదు 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 అయిపించదులే, ఇల్లన్నీ అయిపించేస్తున్నాను. వాళ్ళ అక్క ఫీల్ అవుతున్నాడు. అమ్మాయి చూడండి రెడీగా ఉంది సెటర్ వేసేదానికి, వెంటనే కౌంటర్ వేసేదానికి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, వచ్చేసాను మేము తోటలోకి. ఇంక వెళ్ళి కట్లన్నీ ఏరుకొని చాటలు వేసేదాను. బాయ్ ఫ్రెండ్స్.